ఫ్రెండ్స్ ఒక్కు సలాం అలైకం హ్యాపీ ఫ్రెండ్స్. నేనైతే రంజాన్ పండుగ బట్టలు తెచ్చుకున్నామండి. అంతా ఏం కాదు, సింపుల్గా మామూలుగా తెచ్చుకున్నాము పండుగ బట్టలు. ఇదైతే నా డ్రెస్ అండి, కుట్టింది, రెడీమేడ్లు అది కుట్టింది. ఈ డ్రెస్ తెచ్చానండి, బాగుంది, కాటన్ బట్ట. సేమ్ అండి, ఇందులో ఎలా ఉందో అందులోనే ఉంది చూడండి. కాటన్ది, ఎండకాలం గిట్ట వస్తుంది కదా, కాటన్ బట్ట బాగుండదని ఇంకా కాటన్ బట్ట తెచ్చుకున్నా. పండుగ రోజు వేసుకునికే సింపుల్గా తెచ్చుకున్నా అండి, ఏమి చెంకీలే గింకిలే కాదు, మామూలుగానే తెచ్చుకున్నా. ఇది ఫ్రాకు, మళ్ళీ ఏమో ఇది చున్నీ. ఓన్ని బాగా వచ్చింది ఫ్రెండ్స్, ఓన్ని పెద్దగా వచ్చింది, నమాజ్ చదవని వస్తుంది, పెద్దగా ఉంది ఓన్ని. బాగుంది ఓన్ని, కాటన్ ఓన్ని. నీళ్ళు వేస్తే కలర్ పోతుంది అంతా. ఇంకా కాటన్ది కొంచెం మంచిగా అయితే నీళ్ళు వేస్తే కాటన్ బట్ట కదా. ఇట్లా తెచ్చుకున్నా, సింపుల్గా తెచ్చిన. ఇదేమో పాయింట్ అండి, ఇది పాయింట్. ఇంకా నా బట్టలు ఇవి, మా పిల్లలకి గిట్ట తెచ్చినాము, సింపుల్గానే తెచ్చుకున్నామండి. ఎందుకంటే మా చిన్న కూతురికి ఇది తీసుకొచ్చినాం. పెద్ద అమ్మాయి ఏమో ఆన్లైన్లో చేసుకుంటాను, అది ఆన్లైన్లో చేసుకుంటా అని చెప్పింది. బాగుంది కదా. ఆ చిన్న బిడ్డకి ఇది, చిన్న అమ్మకు కార్వాన్ మండీలో తెచ్చినామండి. కార్వాన్ మండీలో పోయింటివి తెచ్చినాం. ఇది ఓన్ని, ఆమెది ఓన్ని. ఇది పాయింట్ ప్లాజో టైప్ లాగా వచ్చింది, కాడ ఇలా వచ్చింది. మా పెద్దమ్మాయి డైలీ యూస్కు తెచ్చుకున్నది, పండగ కంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటా అని చెప్పింది. సరేలే, ఆమె ఇష్టం, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకో. ఇంకా డైలీ కోసం రోజు దొరకడానికి మాత్రం ఇది తెచ్చుకున్నారు చెరువుల జత. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, అందుకోసమే కార్వాన్కి వెళ్ళింటి ఇవి కావాలి అని. ఇదేమో మా పెద్దమ్మాయిది, ఇది కాటన్ బట్టలు ఇవి గిట. ఇది పెద్దమ్మాయిది, రోజు వేసుకుంటారని. ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా వచ్చింది కూడా ఎండాకాలం కదా, అందుకే. ఇదేమో నా చిన్న కూతురికి, అది కలర్ పెద్ద అమ్మాయికి, ఈ చిన్న అమ్మాయికి రోజు డైలీ వర్క్. ఇలా ఉన్నాయి కాటన్ బట్టలే, బాగున్నాయి. దీనిలేగా మండికి పోయింటాం కదా, ఇవన్నీ వచ్చినాయి మండీలో ఉండి, కార్వాన్ మండీలో. అయితే చెరొక జత ఇవి తీసుకున్నారు, ఇంకా నేనేమో ఒక జత అది తీసుకున్నా. వీళ్ళకు రోజు వేసుకుని ఇంకా ఇవి గిట్ట తీసుకున్నారండి. కార్వాన్ మండీలో పండగ సీజన్లో ఉన్నాయి కదా, అన్ని బట్టలు వస్తాయి. ఇవి టాపులు గిట్ట తీసుకున్నారు, ఇది కొత్తగా ఉండయి, ఇవి గిట్ట రోజు వేసుకుని బాగుంటాయని. ఇది మా పెద్ద అమ్మాయిది, పెద్ద కూతురు, చిన్నమ్మాయిది ఇది చిన్నమ్మాయిది టాపులు. ఈ టాపులు గిట్ట అమ్ముతున్నారు. ఇంకా ఇదేమో పెద్ద అమ్మాయిది. నేను గిట్ట ఒక ఫ్రాక్ తెచ్చుకున్నా అండి, డైలీ యూస్కు ఫ్రాక్ 250 రూపాయలు ఇక్కడ. అయితే దాన్ని మొన్న వేసుకుని నీళ్ళు కలర్ పోతుంది కదా, ఫస్ట్ నీళ్ళు నానబెట్టిన, నీళ్ళ గిట్ట ఇవన్నీ నానబెట్టాలి, నీళ్ళు నానబెట్టి పెట్టాలి. ఇంకా అది నాది. ఇదేమో నేను పనిచేసే వాళ్ళు వచ్చిండ్రండి, నేను పని చేస్తుంటే కదా, ఆ సార్ వాళ్ళు ఇచ్చిండ్రు. ప్రతి సంవత్సరం ఇస్తారండి, కొంచెం డబ్బులు ఇస్తారు, బట్టలు ఇస్తారు వాళ్ళు. నేను పనిచేసే సార్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఇదే ఈ డ్రెస్ చూడండి, నేను పనిచేసే సార్ వాళ్ళు ఇచ్చేది. ప్రతి రంజాన్ పండుగకి ఇస్తారండి, ప్రతి రంజాన్ పండుగకి ఒక జత బట్టలు డబ్బులు ఇస్తారు. ఒక జత బట్టలు కొంచెం 1000 రూపాయలు ఇస్తారండి. ఇక ప్రతి సంవత్సరం ఇస్తారు. ఆ సార్ వాళ్ళు ఇచ్చారు, కుట్టించుకుంటాయి. ఇది పండుగ ఇప్పుడు కుట్టలేరండి మిషన్ల కాడ, ఎంత పబ్లిక్ అంటే బట్టలు మాంచున్నాయి. రంజాన్ పండుగ కదా, అన్నిగిట బాగానే వచ్చింది. చెంకీకి ఇదే వర్క్ ఉంది, ఎంత బాగా వచ్చింది. అదే డ్రెస్ బీ బతండి. ఇది గిట నేను పనిచేసే అంటే ఇచ్చిందండి, వాళ్ళ ఇంట్లో పని చేసిన, ఇప్పుడు పని చేసిన నేను. అయితే 2 నెలల్లో చాలా రోజుల నుంచి పనిచేసిన, ఇచ్చింది. ఇది గిట ఇస్తే కుట్టిపించిన, మిషన్ కాడ కుట్టిపించిన. ఇది గిట కొత్త డ్రెస్ చూడండి, నీళ్ళు లేచి ఎండకేసిన ఎట్లయింది చూడ. ఇది గిట కొత్తదండి. ఈ ఆంటీ గిట ప్రతి సంవత్సరం ఒక జత బట్టలు ఇస్తుంది, పైసలు ఇస్తుందండి. ఈ ఆంటీ గిట నాకు ప్రతి సంవత్సరం జత బట్టలు ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. ఇక ఇది ఇచ్చింది, డ్రెస్ ఇచ్చింది. పోయిన సంవత్సరం గిట్ట కాటన్ బట్ట ఇచ్చింది, ఈ సంవత్సరం ఇది ఇచ్చింది.
మేము 5 తెచ్చుకున్నాం. ఇక ఆంటీ ఇచ్చిండ్రు 2 జతలు. ఇదైతే కుట్టిపించినాను, పండగ కంటే ముందే ఇచ్చిండే, పండగ స్టార్ట్ అయినప్పుడే ఇచ్చింది. ఇస్తే అంటే నేను చేసిన మిషన్ కూడా తక్కువ ఉండే, తక్కువ ఉంటేనంటే ఇక ఇది ఓన్ని ఇచ్చున్ని అండి. చున్నీ కాటన్ది బాగుంది, చున్నీ పెద్దగా వచ్చింది చున్నీ గిట. ఇదేమో సిల్వర్ లాంగ్, ఇది లాడాలు వేసి పెట్టిన మాత్రం అవుతుంది. లాడ అంటే వేయలేదు, లాడాలు వేయలేదు, వేయాలి ఇదివన్నీ ఠీక్ అయితే బత్త మేరకు బత్త. అంటే నాకు 2 ఇళ్ళల్లో అండి ప్రతి సంవత్సరం ఒక్కొక్క జత బట్టలు ఇస్తారు, డబ్బులు ఇస్తారండి. నేను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా పని చేసిన, ఇప్పుడైతే చేస్తాను, చాలా రోజుల దాకా చేసిన, 15 సంవత్సరాలు చేసిన వాళ్ళ ఇంట్లో. అయితే ఇప్పుడు మానేసిన, అయినానే ఇస్తారు ప్రతి సంవత్సరం. రంజాన్ పండుగకు బట్టలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఈ ఆంటీ మాత్రం కొంచెం ఎక్కువనే డబ్బులు ఇస్తుంది. ఈ అంకుల్ 1000 రూపాయలు ఇచ్చిండు. ఈ ఆంటీ బాగానే ఇస్తుందండి నాకు డబ్బులు, ప్రతి సంవత్సరం ఇస్తుంది ఆంటీ, డబ్బులు ఇస్తుంది, ఇవి బట్టలు ఇస్తుంది ఆమె. ఇస్తే ఇంకా నేను ఇంకే పండుగ కుట్టించుకున్నా, ముందే కుట్టించుకున్న, రంజాన్ పండుగ స్టార్ట్ అయినప్పుడే ఇచ్చింది. అప్పుడు గిరాక్ తక్కువ ఉండే కదా రంజాన్లో స్టార్టింగ్లో, అయితే తొందరగా కుట్టించింది. ఇంకా నేనైతే రెడీమేడ్లో తెచ్చుకున్నాను. ఇంకా ఇదండి మా పిల్లలకు బట్టలు అవి సింపుల్గా తెచ్చుకున్నాం. ఈ 2 జతలు అయితే నాకు పనిచేసిన వాళ్ళు ఇచ్చిండ్రు. ఇంకా మా పండుగ సామాన్ అయితే ఇది మా పిల్లలకు. మా పెద్ద కూతురు తీసుకో బట్టలు అంటే ఆన్లైన్లో తీసుకుంటాను, అది ఇంకా ఆమె ఇష్టం, ఆన్లైన్లో తీసుకుంటుందా ఇక ఉంటుంది ఆమెకు. ఇంకా ఇవైతే డైలీ యూస్కు తీసుకున్నారు, ఇవి తీసుకున్నాం మేము. పండుగ సామాన్ అయితే మాది సింపుల్గా ఇదే అయిందండి షాపింగ్ అయితే. నాకు మాత్రం ఇదన్నీ వేసుకుంటా పండుగ రోజు నేను. సరే ఫ్రెండ్స్, మా బట్టలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మేము అయితే సింపుల్గానే ఉన్నాయి, మాకు పిల్లల గిట్ట. మా చిన్న కూతురుది బాగుంది అనుకో డ్రెస్సు. మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.